ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ శివలింగం ఉంటుంది. శ్రీ కరుణేశ్వర్ నటరాజ్ అని ఉంటుంది. శివుడు నాట్యం చేసే దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ శివలింగం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం నేను చూడడం ట్రాన్స్పరెన్సీ శివలింగం. మీకు ఎవరికన్నా ఈ గుడి గురించి తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ట్రాన్స్పరెన్సీ లోపల పడగ పైన దీపం ఉంటుంది. మంచి క్లియర్ కనబడుతుంది. ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో లాస్ట్కు శ్రీ కరుణేశ్వర్ నటరాజ్ అని చెప్పి గుడి ఉంటుంది. ఆ గుడి అయితే లాస్ట్కి ఉంటుంది, కానీ ఎక్సలెంట్ ఉంటుంది. దాంట్లో శివలింగాన్ని చూసిన తర్వాత మనకి భక్తి లేకపోయినా భక్తి వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. శివలింగం రఘునాథ్. ఇప్పుడు మనం ఉన్న జమ్మూ కాశ్మీర్ రఘునాథ్ టెంపుల్. మొత్తానికి రఘునాథ్ టెంపుల్ దర్శనం. ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఎట్లా ఉంటాడని చెప్పి ఇది ఒక అవుతుంది. సూర్యనారాయణ భగవానుడు రఘునాథ్ టెంపుల్లో. ప్లేసెస్ కాదు, రఘునాథ్ మందిర్లో మాతా వైష్ణోదేవి ఉంటుంది, మెయిన్ రఘునాథ్ స్వామి. ఇంకా అట్లనే చిత్రగుప్తుడు, శనకుడు, అదే రఘునాథ్ అంటే రాముడే లేమ్మ. బోలెడంతమంది దేవుళ్ళు, బోలెడంతమంది యమధర్మరాజు, జూతలు, అందరు ఈ గుళ్ళనే ఉంటారు. ఇట్లాంటి చిన్న చిన్న రూములు ఉంటాయి. ఈ రూమ్లోకి పోతే మనకు అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం చిత్రగుప్తుని చూసిన, జనకుడిని చూసిన. అంటే బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. లోపల రూములలో ప్రతిమలు ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. రాజా జన్మేజయ్, రాజా విక్రమాదిత్య. ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలు, వరాహ అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, ఇట్లా అన్ని రకాల అవతారాలు అయితే ఈ పర్టికులర్ దాంట్లో ఉన్నాయి. ఇది కూడా రఘునాథ్ టెంపుల్లో ఒక పార్టే. సూపర్. ఎవరైనా వస్తే జమ్ముకి ఖచ్చితంగా ఈ గుడి మాత్రం మిస్ కావద్దు, బాగుంది ఇది. ఎంట్రన్స్ రాగానే లెఫ్ట్ సైడ్లో హనుమాన్జీ ఉంటాడు. హనుమాన్జీ అయితే కలర్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ ఫోటోలు తీయడం అయితే నేరం, కానీ ఇంత పెద్ద భక్తులకు కూడా ఇంత అదృష్టం రాకపోయి ఉండొచ్చు భయ్య. చూడంగానే నువ్వు ఇటు లోపలికి రా అన్నాడు. ఇక దండ వేసిండు స్వామీజీ, నీ దగ్గర ఉంచుకోమన్నాడు. దేవుడికి నేనంటే ఇష్టం, అంతే ఇక. అవునా కదా. ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ శివలింగం ఉంటుంది. శ్రీ కరుణేశ్వర్ నటరాజ్ అని ఉంటుంది. శివుడు నాట్యం చేసే దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ శివలింగం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం నేను చూడడం ట్రాన్స్పరెన్సీ శివలింగం. మీకు ఎవరికన్నా ఈ గుడి గురించి తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ట్రాన్స్పరెన్సీ లోపల పడగ పైన దీపం ఉంటుంది. మంచి క్లియర్ కనబడుతుంది. ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో లాస్ట్కు శ్రీ కరుణేశ్వర్ నటరాజ్ అని చెప్పి గుడి ఉంటుంది. ఆ గుడి అయితే లాస్ట్కి ఉంటుంది, కానీ ఎక్సలెంట్ ఉంటుంది. దాంట్లో శివలింగాన్ని చూసిన తర్వాత మనకి భక్తి లేకపోయినా భక్తి వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ శివలింగం చూడడానికి అయితే సూపర్ ఉంది అసలు. శివలింగం టెంపుల్ November to February 6:30 నుంచి 11 AM వరకు ఓపెన్, 11:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఆరతి 8:30కి అయిపోతుంది. 8:30కి అయిపోయిన తర్వాత 11 గంటలకి గుడి మూసేస్తారు. మెయిన్ టెంపుల్ లోపలిది మూసేస్తారు. తర్వాత ఈవినింగ్ 5కి తెరుస్తారు. 5 to 9 వరకు మళ్ళీ 6 to 9 వరకు మళ్ళీ ఉంటుంది. ఆరతి 8 PM. 10 o'clock వరకు టెంపుల్ మొత్తం ఓపెన్ చేసి ఉంటుంది, ఎక్సెప్ట్ మెయిన్ గుడి తప్పితే. ఇది ఓవరాల్గా రఘునాథ్ మందిర్.